మొత్తం పడిపోయింది ఫ్రెండ్స్. ఈ శవాలు పెడతాం ఫ్రెండ్స్. మార్నింగ్ టైం కదా, అసలు ఖాళీ లేదు. నా బొమ్మడే ఎలాగన్నా 1000 రూపాయలు, 250. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం నైట్ 12 నుంచి వచ్చాము. ఇక్కడికి మహాంతి చేపల మార్కెట్కి వచ్చాము. మనం 3 రోజుల నుంచి కష్టపడి చేపలు పెట్టాం కదా, ఆ చేపలను ఇక్కడ మనం సెల్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఎంత మనీ వస్తాం మొత్తం మీకు చూపిస్తాను. అక్కడ చేపలు కూడా వేయటం చూపిస్తాను, మార్కెట్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎలా చూస్తున్నారు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా దీంట్లోనే ఉంది మరి సరుకు. ఫ్రెండ్స్, ఇది విజయవాడలో మహాంతి చేపల మార్కెట్, గవర్నర్పేట ఫ్రెండ్స్. ఇది మనం వచ్చాము. మనకులాగానే చాలామంది బళ్ళు వచ్చారు ఇప్పుడు. ఇట్లా సరుకు ఇవన్నీ వేసుకొచ్చి రాగిండు, బొచ్చులు, అట్లా కొరమేళ్ళు అన్నీ. ఇంకా మార్నింగ్ ఇంకా మార్కెట్ ఓపెన్ అవ్వలేదు. మామూలుగా సండే టైంలో అయితే 3 నుంచే ఓపెన్ అయింది. ఇవాళ మామూలుగా విడి రోజులు కదా, అందుకని కొద్దిగా లేట్గానే అవుతుంది. 4:30, 5 ఓపెన్ అయిద్దాము. చూద్దాం. మేము ప్రజెంట్ టీ తాగుతున్నాము. ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఉన్నాం. లోపలికి వెళ్ళి ఓపెన్ అయిన తర్వాత తెలంగాణ అటు సైడ్ నుంచి కూడా వచ్చినాయి చాలా బళ్ళు. ఈ సరుకేసుకెళ్ళి అటు మార్బేరానికి అమ్ముకుంటారు. ఇది హోల్సేల్ అనమాట. ఇక్కడ మహాంతి చేపల మార్కెట్ ఇది. వాళ్ళు రమ్మన్నట్టున్నారు, మన బండి దింపుతారేమో సరికి వెళ్తున్నాం. ఇంకా సరికి దింపట్లేదు కదా, లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మీకు. అయిపోయేదానికి డిస్కషన్ సైజు ఫ్రెండ్స్. మన ఈ సరుకు బుర్ర మట్లో ఎత్తుకురమ్మంటున్నారు పంపి. మార్కెట్ ఇప్పుడే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. మార్కెట్ బాగా రష్గా ఉంది. బాగుండి బాదు మెస్ ఒకటి తీసేయచ్చు కదా. ముట్టాలు వస్తారుగా మీరు మొత్తం ఇచ్చాక ఇది అనకాలి దాని నిండా మన మట్ట గుడిసెలు ఉన్నాయి, బుడద మట్టలు. ఇక్కడ పోతారు. ఇక్కడ వేలం పాట జరుగుతూ ఉంటాయి. హోల్సేల్ రేట్ అనమాట. మనకి కమిషన్ మీద పాడిస్తారు. ఇక్కడ 1000కి 100 రూపాయలు తీసుకుంటారు ఇక్కడ కమిషన్. వీళ్ళకి అయ్యి వాళ్ళు కమిషన్ అనమాట. కమిషన్ జరగాళ్ళు మన సరుకు వేసుకొస్తే అది అమ్మిపెడతారు వాళ్ళు. మనం ఇప్పుడు వాళ్ళకి వేస్తున్నాం ఈ సరుకు, మనం వాళ్ళు అమ్మిపెడతారు. వాళ్ళు ఎంత రేటు ఉంటే మార్కెట్ రేట్కి మనకు అమ్మిపెడతారు, కమిషన్ తీసుకుంటారు. కాకపోతే ఇవ్వండి ఎన్ని మట్ట గుడిసెలు, ఎన్ని ఇలా పోతాండి. ఈలోనే పోతురా బాబా. 7 వచ్చిందిరా బాగా, 7 పడిపోతున్నాయి. ఎంత మీదరా ఫ్రెండ్స్? మొత్తం 2:30 వేసేసారు వాళ్ళు మార్కెట్. దాంట్లో ఎన్నైకి వేసేసారు సరుకు మొత్తం. మనకి 2:30 మీద
ఆ కాదలు కూడా ఎవరైనా నచ్చున్నారా? ఎవరు లేరు, నేను అన్నంటా ఎన్ని డబ్బాలు? 11 డబ్బాలు. 11 డబ్బాలు. సరే సార్. రాయమండ్రి రాష్ట్రం లేకపోలేదు, పంపించుకోవాలి లేకపోతే 38.5 మట్ట గుడిసె ఫ్రెండ్స్. మన ఈ మట్ట గుడిసె మన ఎవరికి మట్ట గుడిసె ప్రజెంట్ కాటా పెట్టారు 38.5 అయినాయి. చెప్పాము. సరే అన్న. బాబాయ్ చెన్నై ఎందుకు కలిపారు? ఫ్రెండ్స్ ఇదంతా కొరమెళ్ళు, ఇక్కడ ఎక్కువ సేల్ చేసేది ఇక్కడ. లోపల వేరే రకాలు ఉంటాయి, లోపల కూడా చూపిస్తాను ఇక్కడ అయ్యాక మనకి. వరకు వీళ్ళు మొత్తం కొరమెళ్ళు మట్ట గుడిసెలు ఇక్కడ ఓన్లీ మొత్తం అయ్యే. ఇక్కడికి ఏసరికి వచ్చినా వీళ్ళకి మట్ట గుడిసెలు కొరమెళ్ళు హోల్సేల్గా వీళ్ళు మామూలుగా అమ్మి పెడతారు. బయట వేరే రేట్లు ఉంటాయి, దీని హోల్సేల్ రేట్లు. తర్వాత మళ్ళీ బయట రిటైల్ రేట్లు అమ్ముకుంటారు. ఫ్రెండ్స్ ఒకసారి ఈరోజు మన లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మీకు. రాసా రాసా ఇక్కడ అన్ని హోల్సేల్ రేట్ ఫ్రెండ్స్. రూపాయి ఎక్కువ తక్కువైనా ఇక్కడ అమ్ముతారు. మనం బయట రిటైల్కి అమ్ముకునే వాళ్ళకి బాగుంటుంది ఇక్కడ. ఫ్రెండ్స్ ఈ 4.70 అంట కేజీ. అవి వచ్చేసి చిన్నరీలు 170 అంట. 2.50 అంట ఫ్రెండ్స్ కేజీ. ఆ చివరి వచ్చేసి 200 అంట కేజీ. ఈ 170 రూపాయలు ఈ పొండి చేపలు. ఇక్కడ సైడ్ అప్పుడు మీకు చేసేవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. ఇప్పుడే కదా మార్నింగ్. ఫ్రెండ్స్ మహాంతి చేపల మార్కెట్ ఇది. ఇప్పుడు లోపలికి వెళ్దామా? లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. బొచ్చు అన్న ఎంత పడుతుంది అన్న బొచ్చే? బొచ్చు ఎంత రేటు? ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరో లేరంట ఇక్కడ, చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కొద్దిగా ఫ్రెండ్స్ పంకజ్ జల్లది కేజీ 70 మీద వేస్తున్నారు వాళ్ళకి. ఎలాగన్నా కేజీ 140. ఫ్రెండ్స్ ఈ రాగండి అయ్యి కేజీ 140 అంట అయ్యి. బయట చూపించాను కదా వ్యాన్లో సరిగ్గా ఇలా వస్తున్నాయి. ఇక్కడ హోల్సేల్ రేట్లకి ఇస్తా అమ్ముతా ఉంటారు. అది ఎంత అన్న కేజీ? అలా ఎంతనా?
230. ఆ పెద్ద అయితే 300. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 230 అంట, పెద్ద అయితే 300 కేజీ. ఇక మీరు బయట మనం రిటైల్గా నెక్స్ట్ వచ్చినట్టు అమ్ముకుంటామే, కేజీకి 50 అలా చూసుకుని. బొమ్మడే ఎలాగన్నా ఫ్రెండ్స్? ఈ నాటు బొమ్మడేలు కేజీ 1000 రూపాయలు అంట ఇక్కడ. అన్న బొచ్చి ఎలాగన్నా ఫ్రెండ్స్? కేజీ 300 రూపాయలు. ఫ్రెండ్స్ బొచ్చి 150 అంట ఫ్రెండ్స్, బొచ్చి కేజీ. ఫ్రెండ్స్ అయితే 100, అయితే కేజీ 130 అంట వాళ్ళ రేట్. 130 అంట ఫ్రెండ్స్ కేజీ. ఇది మహంతి మార్కెట్ ఫ్రెండ్స్ విజయవాడలో. 100, 130, 120 అంట ఫ్రెండ్స్. అవి 130. ఫ్రెండ్స్ ఇక్కడ మారువేరానికి అమ్ముకునే వాళ్ళు ఇక్కడ వచ్చి కొనుక్కుంటా బాగుంటుంది. 120, 80 కేజీ డ్రాగన్ ఈ సైజ్. మళ్ళీ మనం ఇంకో చాటుకి వెళ్దాం. ఫ్రెండ్స్ మార్నింగ్ టైం కదా, అసలు ఖాళీ లేదు. సాగిలేదనగా నా బొమ్మడే ఎలాగన్నా 1000 రూపాయలు. ఈ స్వర్లు 250. అవి 60 ఎంతన్నా? 300. అవి చేనగొరకలు 40 అని. టైగర్ రే ఎంత కన్నా? టైగర్ రే ఎలా? 350. ఫ్రెండ్స్ టైగర్ రే 350 అండి. అవి అయితే 300. మనం వెళ్తే బాగా రష్ ఉంది, ఇటు నుంచి వెళ్దాం. 20. రేపు మొత్తం పడిపోయింది. ఎలాగన్నా కేజీ? 160. ఫ్రెండ్స్ లైవ్ బొచ్చి 160 కేజీ. నా పంకజ్ జిల్లా అలాగన్నా 70. ఫ్రెండ్స్ 60 రూపాయలు అండి పంకజ్ జిల్లా. బాలగలు ఎల్లుండి ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ స్పెషల్ లైవ్. వచ్చాడా? 270 అంట కేజీ అన్న. అయ్యట వచ్చాడా? 140 అంట. రాగండి ఎలా అన్న కేజీ? 120. ఫ్రెండ్స్ 120. ఫ్రెండ్స్ ఈ శవాల పీతలు మా సైడ్ శవాల పీతలు అంటాం. ఇవి అని ఎలాగన్నా? 250 కేజీ 250 అండి ఫ్రెండ్స్. అన్న ఇయ్యన్నా 120 అండి మెత్తళ్ళు. రాగండ్లు అయితే 120 అండి కేజీ. కడిచిలాగమ్మా 130, 180 రూపాయలు. రాగండి 120 రూపాయలు.
అస్సలు ఖాళీ లేదు ఫ్రెండ్స్. మార్నింగ్ టైం కదా, బేరగోళ్ళు కొనుక్కునే వెళ్ళే టైం, అమ్ముకునే టైం కదా, హోల్సేల్ రేట్ కదా. ఇక్కడ అంతా ఒక రకంగా ఉండే కూడాడు కానీ అన్న కడిచిలేలాగన్నా అన్న కానగంతలా కానగంతల అన్న ఎంత అన్న కవాసులు 130 ఫ్రెండ్స్. ఈ కవాసులు 130 అండి కేజీ. అన్న ఎలాగన్నా పీతలు ఎంత అండమ్మా? ఏమ్మా ఎంత కేజీ? 230 ఫ్రెండ్స్. ఆ పీతలు శవాల పీతలు అంటాం. కడిసిలు, రొయ్యలు, రేగండు, బొచ్చె, లోపల శవాల పీతలు, పోసేది ఎర్ర కొరక, పోసేది అన్నయ్య ఎర్ర కొరక. బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఎలాగన్నా 20 380 ఫ్రెండ్స్. ఈ కేజీ 380 అండి. 6 ఎంత తెలుసా? 260. అవి 200 మెత్తలు. అవి కడిచి 100. అవి 380. ఫ్రెండ్స్ ఇటు సైడ్ అయిపోయింది, మళ్ళీ రౌండ్కి వెళ్దాం. ఇది 230 అండి ఫ్రెండ్స్ పీతలు. చాలా బయటకు వెళ్ళిపోవచ్చు మనం దారికి. మళ్ళీ మనం ఇటు నుంచి వెళ్దామా? ఇటు చికెన్, మటన్ ఉంటాయి. మార్నింగ్ టైం అనుకుంటాం, ఇంకా ఇప్పుడే కదా వచ్చిందండి. అదే సండే అయితే 3 నుంచి ఉంటుంది. మేము అటు నుంచి వచ్చాం, మళ్ళీ ఇప్పుడు ఇటు నుంచి వెళ్తున్నాం. ఎంత అండి బొచ్చు? 150 ఫ్రెండ్స్. బొచ్చులు 150 అండి కేజీ. అలా నా కేజీ 120 ఫ్రెండ్స్. ఈ రాగిండ్లో 120 అండి కేజీ. ఎంతనా ఇవి? అవి ఆ చివరి అన్న ఎలా అన్న కేజీ? 120 ఫ్రెండ్స్. బొచ్చులు, రేగండ్లు 120 అండి కేజీ. అన్న ఎంత పడుతుంది అన్న రొయ్య? అన్న రొయ్య ఎలాగన్నా? అన్న ఎంత అన్న కేజీ? అన్న ఎంత అన్న కేజీ? అన్న ఎలాగన్నాయి అవి? 200 ఫ్రెండ్స్. ఈ 300 అంట, అవి అయితే 200 కేజీ. అన్న అది ఎంత అన్న పొండి చేప? 470 ఫ్రెండ్స్. పొండి చేప అయితే 470 అంట. సందులో దూరటాకే లేదు ఫ్రెండ్స్. అన్న ఎట్లాగన్నా బొచ్చా? బొచ్చా ఎలాగన్నా? తెల్లదా? తెల్లదా? అన్న బొచ్చా ఎలాగన్నా? తెల్లదా? ఫ్రెండ్స్ ఈ బొచ్చులు పెద్దవి. అన్న కడిచిలు ఎలాగన్నా? 100 రూపాయలు. అవి రొయ్య 150 కలందా కది? అది శంకురేనా? సాఫ్ట్
ఫ్రెండ్స్ ఈ మెత్తలు 120 అంట, అవి 130 రూపాయలు. ఆ కడిసిలు వచ్చి 80 రూపాయలు అండి కేజీ. బొచ్చులు వచ్చేసి 150, డ్రాగన్ అయితే 120, ఆ సోడాలు వచ్చేసి కేజీ 150 అండి ఫ్రెండ్స్. ఇవి ఆ చైనీస్ పాంపులు వచ్చేసి కేజీ 300 ఫ్రెండ్స్. ఇవి ఆ రైలు వచ్చేసి 170 రూపాయలు చిన్న, పెద్ద అయితే 250 అండి ఫ్రెండ్స్. ఇవి గడ్డి కావాలన్నాడు పెద్ద డబ్బులు అవన్నీ. మొత్తం మార్కెట్ మొత్తం రౌండ్ వేసాము. వెళ్ళి మనం ఇక్కడికి వచ్చేసాం, చుట్టాపులో ఒక రౌండ్ తిరిగి వచ్చాము. మొత్తం మార్కెట్ మొత్తం మీకు చూపించాను. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మన వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. బయటకు వచ్చేసాం మనం. ఇక్కడ కొరమేళ్ళు ఓన్లీ ఇక్కడ 330 వేసిన 320 మామూలు కదా. తీసుకెళ్తా పదా లోపల. మళ్ళీ మన వాళ్ళు మట్టి పుట్టులు తెచ్చారు. మనం లోపలికి వెళ్ళి వచ్చాం. ఇప్పుడు ఇరికైపోయి అబ్బాయికి 15 తెలవక ఎక్కువ పోయారు. ఎంత కండిషన్ ఉంటే అంత రేటు పడింది ఫ్రెండ్స్. మనకి కొద్దిగా చనిపోవడం వల్ల రేటు తగ్గిద్ది. ప్లస్ చాలా చేపలు పోయినాయి. నిన్న రాత్రి 30 కేజీలా చనిపోయినాయి ఫ్రెండ్స్. ఇవి 30 కేజీలు అని లెక్కేసుకుని యావరేజ్ 230 మీద అంత లాస్. మళ్ళీ ఇప్పుడు చనిపోయినాయి 5-6 కేజీల దాకా. మళ్ళీ 5-6 కేజీలు పోయినాయి. ఎంత మీద బావా? 250 ఫ్రెండ్స్. ఇందాటి మీద 20 రూపాయలు. ఇప్పుడు కూడా కాటా పెడదామని. మన పద సైడ్ సైడ్. మొన్న నిన్న పట్టింది 2వ పట్టు. ఏ పేరు? రేటు 19 కేజీలు ఫ్రెండ్స్. ఇక్కడ ఇట్లా మారుబేరాన్ని కొనుక్కుంటే చేపలు బయట లోకల్ వాళ్ళు బయట వేరే చోట అమ్ముకుంటారు. ఇక్కడ ఎక్కువ హోల్సేల్ రేట్లు. ఇక్కడ మహంతి చేపల మార్కెట్ ఫ్రెండ్స్. ఇది విజయవాడలో. మనం ఎక్కడికి వచ్చాం చేపలు వేయడానికి. అరే బొమ్మడేళ్ళు కాడ ఇచ్చేసాడు బా. 20 రూపాయలు కడుతున్నారు కేజీ. 1000 రూపాయలు కడుతున్నారు లోపల హోల్సేల్ వాళ్ళు. మళ్ళీ ఇంకా వాళ్ళు ఎంతకు అమ్ముతారు బయట. కొరమేలేగా అయిపోయిందా? ఇంకోటి ఉందన్నావు.
కోసిన మన చేపలు అయ్యి. ఫ్రెండ్స్ ఈ 400 మీద వేస్తున్నారు పెద్ద మనకి. ఒరిజినల్ నాటి ఫ్రెండ్స్ ఈ కేజీ సైజులు కేజీ 400 మీద కడుతున్నారు ఇక్కడ. మీడియం సైజు 15 కేజీ ఫ్రెండ్స్ 330. 15 కేజీలు కోదాడ 330 మీద. 15 ఏమో 330 కేజీ. మనయ్య మనయ్య ఫ్రెండ్స్ ఇది కూడా మందే ఇప్పుడు కోసింది కూడా రాత్రిలో రాయలేదంటే చేసుకోండి. 220 కావాలి. పడమేలోనే అనుకుంటున్నారు. ఇది పెద్ద 20 వేస్తున్నారు. 30 ఎలవా మొన్న 220 మొన్న 6 కిలోలు 230 అంట. 230 సైజు బాగుంది కదండి.
ఫ్రెండ్స్ మనం అటు పైకి వెళ్ళొద్దాం సరే. చేపలు చేసేవాళ్ళు కూడా ఉంటారు, చూపిస్తాను. సైడ్ చేపలు కూడా మీకు చేసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు కొనుక్కొచ్చుకుంటే. ఫ్రెండ్స్ బయట సైడ్ ఇటు వీళ్ళు ఇట్లా బేరగోళ్ళు కొనుక్కొచ్చుకుని అమ్ముకుంటా ఉన్నారు, వేసుకుంటాయి బేరగోళ్ళు అనమాట వీళ్ళు. ఇట్లా బయట ఊరు నుంచి వచ్చి లోకల్ వాళ్ళు బయట ఊరు నుంచి వచ్చి ఇట్లా కొనుక్కుని వెళ్తారు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇట్లా బయట సైడ్ నుంచి బయట ఊరు నుంచి వచ్చి వాళ్ళు కొనుక్కుంటారు. ఇందాడ చూసినప్పుడు మనకి చికెన్ అయ్యిందాడ లేవు కదా సార్ ఫ్రెండ్స్. ఇందాడ మార్నింగ్ టైం వచ్చేసరికి నాటుకోళ్ళు అన్నీ. ఎంత పడుతుంది అన్న కేజీ? 7.50 ఫ్రెండ్స్. నాటుకోడి కేజీ 7.50 పడుతుంది అంటాడా. లోపల మొత్తం చూపించాను ఫ్రెండ్స్. ఇందడ మార్నింగ్ చీకట్లో వీళ్ళు కోళ్ళు అవి కట్ చేయలేదు, ఇప్పుడు వచ్చారు వీళ్ళంతా. మాంసం కూడా ఉంది, వేట మాంసం, కోళ్ళు, చికెన్ అన్నీ, పారం కోళ్ళు, నాటుకోళ్ళు అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ చేపలు చేసేవాళ్ళు కూడా అవైలబుల్గా ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ నాటుకోళ్ళు, వేట మాంసం అన్నీ అమ్ముతున్నారు. కేజీ 700 అంట. చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చాం ఫ్రెండ్స్. మనం అయిపోవచ్చినాయి, ఇంకోటి రమ్మ ఉంది, అవి కూడా అమ్మితే మనం ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చు. కొరకలు, నాటు కొరకలు అని ఎలా అన్న కేజీ 50 ఫ్రెండ్స్. అవి నాటు కొరకలు, ఈ కేజీ 50 రూపాయలు అంట. మొత్తం చూపించాను కదా ఒక రౌండ్ మీకు. చేపలు చేసేవాళ్ళు ఉన్నారు, అమ్మేవాళ్ళు ఉన్నారు, అంతా హోల్సేల్ ఇక్కడ ఫ్రెండ్స్. ఇయే మన లాస్ట్ ఇదే లాస్ట్ది. ఆట అయ్యిందిగా, ఆట అయ్యిందిగా రాశారు. వేరే వాళ్ళకి ఆ సైజు కేజీ 550 మీద వాళ్ళకి వేశారు. పెద్ద సైజు అయ్యి కరెక్ట్ కేజీ సైజులో కేజీ మీద తెచ్చి 550 మీద వేశారు. ఈ సైజు అయితే అర కేజీ పెచ్చి ఉంటే 400 కట్టినారు. ఈ మన లాస్ట్ ఇయ్యక అయిపోయినాయి వాళ్ళకి.
ఫ్రెండ్స్ ఈ 6 కేజీలు ఫ్రెండ్స్ ఇది మనకి లాస్ట్ పట్టి అయిపోయినాయి. 160. ఫ్రెండ్స్ చేపలు అన్నీ కాటా వేయడం అయిపోయింది. ఇప్పుడు ఎంత ఉంటుందో కౌంట్ చేద్దాం. ఇప్పుడు ఎన్ని చేపలు వచ్చినాయో. ఫ్రెండ్స్ మనకి మొత్తం ఇది వచ్చింది ఇంత అమౌంట్ 60,910 రూపాయలు. మనం చెరువు కొన్న డబ్బులు ఇవన్నీ పోతే మరి ఎంత వస్తాయి తెలదు. ఇంకా కొంచెం ఉంది అక్కడ పట్టాల్సి అని ఉంటే పడతాం, లేకపోతే లేదు. ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఏమైనా చూస్తుంటే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. इधर पर तो बस आगे ఫ్రెండ్స్ మనీ తీసుకున్నాక మనం వెళ్ళిపోదాం. మనీ కూడా తీసుకున్నాక మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.